ఇది వచ్చి మన కిట్ అన్నమాట. సో ఇందులో నాకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టుకుంటాను. లైక్ నీడిల్స్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, క్లాత్, ఫ్యాబ్రిక్స్, పెయింటింగ్స్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటాను అనమాట. వచ్చేయండి మీకు ఇది చూపిస్తాను. సో ఇదన్నమాట. ఫస్ట్లీ ఇవి థ్రెడ్స్. వీటిని నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. కొంచెం క్లమ్జీగా ఉన్నాయి, ఏమనుకోకండి. సో చూసారా, మనకి ఏ కలర్ కావాలంటే ఆ థ్రెడ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నా. చూసారా, మిగిలిపోయిన థ్రెడ్ని చుట్టి ఈ పేపర్లో పెట్టారనమాట. నీడిల్ ఉంది దీంట్లో, గుచ్చుకోకూడదు అనేసి. సో మనం ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాం. అండ్ ఇవి వచ్చి మనకి ఏ థ్రెడ్స్ కావాలంటే అవి యూస్ చేసుకోవచ్చు. నేను దీంట్లోనే పెట్టేస్తాను ఇది. అండ్ ఇవి చూసాక ఎంత బాగుంది కదా బాక్స్. ఎవరైనా ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటారు, కానీ కాదు, థ్రెడ్స్ పెట్టుకుంటాను. దీంట్లో కూడా అంతే, కలర్ థ్రెడ్స్ అన్ని పెట్టుకుంటాను. ఇవి వచ్చి సిల్క్ థ్రెడ్స్ అండ్ డార్క్ షేడ్సే పెట్టుకున్నాను, బ్యాంగిల్స్కి అన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తాయని. ఇవన్నమాట. ఇవి నెట్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. సో చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి నెట్లో. ఇవన్నీ కుట్టేటప్పుడు ఏవి కావాలంటే అది యూజ్ చేసుకున్నామని దీంట్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇవి స్కెచ్ పెన్స్, నేను పెయింటింగ్స్ వేసుకున్నప్పుడు యూజ్ చేసుకుంటాను. అండ్ హియర్ కమ్స్ ద ఫ్రేమ్స్. ఇవి వచ్చి ఇందులో 3 ఉన్నాయి. యాక్చువల్గా ఇవి సెట్ ఆఫ్ 5, సెట్ ఆఫ్ 6 వస్తాయి అన్నమాట. సో ఆల్రెడీ 3 యూజ్ చేసేసాను అండ్ ఇంకా 3 మిగిలి ఉన్నాయి. అండ్ ఇది వచ్చి ఎల్ సైజ్ ఫ్రేమ్స్ అన్నమాట. సో ఇది. అండ్ ఇవి నార్మల్గా లేస్ లాగా, అంటే అమ్మాయికి డ్రెస్ స్టిచ్ చేస్తాం కదా, సో దాంట్లో అట్లా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి వ్యాక్స్ స్ట్రిప్స్. మామూలుగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ అవన్నీ చేస్తున్నామే. సో దానికోసం వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెడతామనేసి అయితే ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా యూజ్ అయితే చేయలేదు, యూజ్ చేయాలి. అది కూడా నెక్స్ట్ ఒక వీడియోలో చేద్దాం. అండ్ ఇదైతే సగంలో మిగిలిపోయిన నా డ్రెస్ వర్క్ అన్నమాట. ఇది వైట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది టాప్, కానీ ఎందుకు లైట్గా ఉంది అనిపించేసరికి దీనిపైన ఏదైనా చేద్దామనేసి ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని 4 ఫ్లవర్స్ వేసాను అనమాట. సో అన్నీ వేద్దామని అయితే పెట్టాను, కానీ ఇంకా టైం కుదరలేదు దానికి. సో చాలా బిజీగా ఉండడం వల్ల ఇది చేయలేదు. చూసారా ఎంత బాగుందో, క్యూట్ 4 ఫ్లవర్స్ వేసాను. చూద్దాం ఇది ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు వేసి మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట. అండ్ మనం హూపార్ట్ చేసుకుంటాం కదా, హూపార్ట్ చేసినప్పుడు వైట్ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం. సో ఇది ఫ్యాబ్రిక్ అనమాట, ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను యూజ్ చేస్తాను. అండ్ అక్కడక్కడ మనం పెయింటింగ్స్ వాడాల్సి వస్తుంది హూపార్ట్లో. సో దానికోసం కావాల్సిన పెయింటింగ్స్ అన్నమాట. సో ఈ 3 పెట్టుకున్నాను. కానీ ఎప్పుడు యూజ్ చేయాల్సి వస్తుందంటే ఆ అబ్బాయికి మాత్రం మోస్ట్లీ మనం పెయింటింగ్ యూజ్ చేసి థ్రెడ్ వర్క్ ఇస్తాము. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ బీడ్స్ అనమాట. ఏమనుకోకండి, డ్రై ఫ్రూట్స్ డబ్బాల్లో పెట్టుకున్నాను నేను. ఇవి వచ్చి షుగర్ బీడ్స్. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి, షుగర్ బీడ్స్ అనమాట ఇవన్నీ. అండ్ దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ రింగ్స్కి కావచ్చు అండ్ ఇన్విజిబుల్ చైన్కి అన్నిటికీ చేసుకోవడానికి చాలా ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఈ బీడ్స్లోనే ఇవి ఇంకొంచెం పెద్ద బీడ్స్ అనమాట, మెటల్ బీడ్స్ పెట్టుకున్నా. ఎందుకంటే ప్లాస్టిక్ బీడ్స్ పెడితే అవి ఊరికేనే కలర్ చేంజ్ అయిపోవడం, పగిలిపోవడం అలా జరుగుతాయి. సో అది నాకు ఇష్టం లేదు, అందుకనేసి నేను ఈ మెటల్ బీడ్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ దాని లోపలనే ఇంకా చాలా బీడ్స్ ఉన్నాయి. ఓపెన్ చేసాను, కింద పడిపోతాయని ఓపెన్ చేయట్లేదు. ఇది కూడా మీకు ఒకరోజు మంచిగా వీడియో చేసి అయితే పెడతాను, లైక్ ఏమేమి వాడుతున్నాను అనేసి ఇన్విజిబుల్ చైన్కి. అప్పుడు మీకు ఇవి నీట్గా చూపిస్తాను. అండ్ ఇవి కూడా అంతే అనమాట, పర్ల్స్. ఇన్విజిబుల్ చైన్కి కింద వేస్తామే అలాంటి పర్ల్స్. అండ్ ఆ థ్రెడ్స్ కట్ కాల్చడానికి లైటరు, ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ చాలా కనిపిస్తాయి. అండ్ ఇవి కూడా అంతే, లైక్ గ్రీన్, పింక్, రెడ్ బీడ్స్ అనమాట ఇవన్నీ. ఇవి బ్యాంగిల్స్కి కావచ్చు, ఇన్విజిబుల్ చైన్కి చాలా యూజ్ చేయొచ్చు, అందుకనేసి ఇవి పెట్టుకున్నాను. అండ్ ఇది గ్లూ అనమాట, B7000 సారీ. ఇది వచ్చి నేను పెద్ద బాక్స్, పెద్దదైతే తీసుకున్నా. చిన్నది కూడా వస్తుంది కానీ ఈ పెద్దదైతే కొంచెం మనకి కలిసి వస్తుంది ప్రైస్ అనేసి ఇది తీసుకున్నా. అండ్ నాకు ఇది అరౌండ్ 70 రూపీస్ ఎంతో పడింది. అండ్ చాలా గట్టిగా స్టిక్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ ఇన్విజిబుల్ చైన్స్, చాలా వాటికి ఇది నేను బాగా యూజ్ చేస్తున్నా. ఈ గ్లూ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి చూసారా, మీరు కడ్దానాస్ అండి. మామూలుగా స్లీవ్స్కి మనం అటాచ్ చేసుకోవచ్చు, అంటే స్లీవ్స్ పెడతాం కదా, సో వాటిలో యూజ్ చేయడానికి అనేసి తెచ్చాను. కానీ అది యూజ్ చేసుకోలేదు. చూసారా
కనిపిస్తుందా? ఇది కడ్డాన్ అనమాట. చూడండి, ఏదో ఒక రోజు యూస్ చేస్తా, అప్పుడు చూపిస్తాను మీకు ఇవన్నీ. మన దగ్గర చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కానీ వాటిని వాడేకి టైం దొరకట్లేదు. అండ్ ఇవైతే నేను ఎప్పుడో కాలేజ్ నుంచి పెట్టుకుంటానమాట. ఇవి బటన్స్, మామూలు జీన్స్ ప్యాంట్స్కి బటన్స్ పోతాయి కదా, సో బటన్స్ స్టిక్ చేసుకుందామని అయితే ఇవి తెచ్చుకున్నాను. అందులోనే మళ్ళీ డ్రెస్సెస్వి బటన్స్ పోతే అన్నీ తీసి దీంట్లో పెట్టుకుంటా వచ్చానమాట. చూసారా, చిన్న చిన్న బటన్స్. ఇది వచ్చి టాప్స్కి వచ్చిన బటన్స్. ఇది మీరు నమ్ముతారో లేదు, మామూలుగా బర్త్డేస్కి స్ప్రే బాటిల్స్ కొడతాం కదా, వాటిని అయితే తీసి పెట్టుకున్నా. ఇది ఎందుకు యూజ్ చేస్తానో తెలియదు, బట్ ఎందుకు పడుంటాయిలే అని అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఒక ఎక్స్టెంట్లో ఎందుకు ఇంత చెత్తంతా పెట్టుకోవడం అని తీసేసాను. ఇవి కూడా డ్రెస్సెస్, బీడ్స్, ఇవన్నీ ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట. చాలా ఇష్టంగా తీసుకున్నా ఇవి, కానీ అవి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేద్దామని అయితే దాన్ని పెట్టుకున్నా. సో ఇదన్నమాట స్టోరీ. అండ్ ఇవి చూసారా, మీకు లాంగ్ వీడియో ఒకటి చేస్తానని చెప్పాను కదా. యాక్చువల్గా ఫస్ట్ ఈ మిషన్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అది ఎందుకని. ఇదన్నమాట మిషన్. మామూలుగా మనం బీడ్స్ స్టిక్ చేయొచ్చు అనమాట, ఒక ఫ్యాబ్రిక్కి బీడ్స్ స్టిక్ చేయొచ్చు. సో అందుకనేసి ఈ మిషన్ తీసుకున్నాను. ఆ మిషన్లో యూజ్ చేయడానికి మనకి బీడ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఈ పర్ల్స్, వైట్ పర్ల్స్ అనమాట, స్టిక్ చేయడానికి. చూసారా, దీనికి ఏంటంటే మనకు ఎటు తిప్పినా కానీ మనకి హోల్ అనేది ఉండదు అనమాట. చూసారా, మీకు క్లియర్గా చూపించాలంటే ఇక్కడ చూడండి, ఎటు తిప్పినా కానీ మనకి హోల్ కనిపించదు దీనికి. సో దీన్ని స్టిక్ చేయాలి, అట్లా ఫ్యాబ్రిక్కి స్టిక్ అవ్వదు కాబట్టి దానికి వెనకాల పిన్స్ లాగా అనమాట. సో ఈ పిన్స్ యూజ్ చేసి ఇక్కడ చూడండి, పిన్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ పిన్ అనమాట. ఇదో, అయ్యో పడిపోతుంది. ఈ పిన్ అనమాట. ఇది ఆ పర్ల్కి స్టిక్ అయ్యేసి క్లాత్కి స్టిక్ అవుతుంది. ఇది ఒక లాంగ్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాజ్ చేయలేదు అని ఇది అవసరం లేదు. ఇంకా ఇవి మన పెయింటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లైక్ బ్రషెస్ అన్నీ ఇందులో పెట్టుకున్నా. అండ్ ఈ గోల్డ్ కలర్ పెయింట్ ఇప్పుడు మనము కొంచెం వాడతామన్నమాట దేంట్లో అంటే అదే హూప్ ఆర్ట్లో యూస్ చేస్తాం. సో ఇది కూడా సపరేట్ పెట్టుకుందాం. అండ్ ఇవి వచ్చి మన పెయింటింగ్ బ్రష్లు అనమాట. చూసారా, చాలా పెట్టుకున్నాను నేను. అన్నీ వీటి సర్వీస్ కూడా అయిపోయాయి. సో కొత్త కొనాలి, టైం చూసుకొని కొందాం. ఈరోజుకి ఈ బ్రష్ పెట్టుకుందాం, 2 బ్రష్లు. ఇది కూడా నెక్స్ట్ ఇన్విజిబుల్ చేంజ్ చేయడానికైతే నేను ఇవి తెచ్చుకున్నాను అనమాట. యాక్చువల్గా దానికి గేర్ వైర్ తెచ్చుకోవాల్సింది. నేను ఏం చేశానంటే ఈ నార్మల్ జ్యువెలరీ మేకింగ్ వైర్ తెచ్చేసుకున్నాను. అది చాలా స్టిఫ్గా ఉందన్నమాట, సో నచ్చలేదు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఫైనల్గా మనకి గేర్ వైర్స్ అయితే వచ్చినాయి. నేను 2 కాంబోస్ తీసుకున్నాను, సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి. సో ఇది కూడా మీకు ఇన్విజిబుల్ జ్యువెలరీ చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ ఇంకేం మిగిలి ఉన్నాయి నా దాంట్లో. ఇదైతే పెయింటింగ్ తర్వాత స్ప్రే చేస్తామన్నమాట, పెయింట్ పోకుండా. సో వార్నిష్ ఇది. అండ్ ఇది వచ్చి గోల్డ్ మార్కర్ అనమాట, మన రెజిన్ ఆర్ట్స్ కోసం తెచ్చుకున్న, లైక్ ఎండింగ్లో వేస్తే కొంచెం ఎలిగెంట్గా ఉంటుందని. అండ్ ఇది వచ్చి ఏమిది, స్టోన్స్ అనమాట. స్టోన్స్, ఫ్లవర్స్ ఇవి పెట్టుకున్నాను దీంట్లో. అండ్ మనకి ఇన్విజిబుల్ జ్యువెలరీ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాడుతున్నాను అనమాట. లైక్ కటింగ్ ఒకటి, ట్విస్టింగ్ ఒకటి, బాగా నీట్గా ఇది కట్ చేయడానికి చూసారా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ట్విస్ట్ చేసి నీట్గా రోల్ చేయడానికి అయితే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇది రౌండ్గా ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చి నీట్గా ప్రెస్ చేయడానికి ఈ కటింగ్ ప్లేయర్ అయితే వాడుతున్నాను. సో ఇది నా ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఇన్విజిబుల్ జ్యువెలరీ.